ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సామాన్య కాలంలోని రెండవ ఆదివారం. దేవుడు తన అద్భుతమైన సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. అతనితో ఉంటే నీవు మారిపోతావు, నీ జీవితం మారిపోతుంది. అతనితో ఉంటున్నటువంటి వ్యక్తిని చూస్తున్నాం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, నయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. ఈ పాటకి ఈనాటి పట్టణాలకి ఏమైనా సంబంధం ఉందా? ఉందండి. ఉందా? ఏంటి సంబంధం? ఎవరి సమూయేలు? ఎల్కానా అనేటువంటి ఒక యూదుడు ఉండేవాడు పాత నిబంధనలో. ఈ ఎల్కానాకి ఇద్దరు భార్యలు, అన్నా పెనిన్నా. అన్నాకి సంతానం లేదు, పెనిన్నాకి సంతానం ఉంది. కాబట్టి ఆమె కొంచెం గొప్పలు పోతూ ఉండేది. దేవుడు నన్నే కరుణించాడు, నీ మీద కరుణ లేదు, నన్నే దీవించాడు, నాకు బిడ్డలనిచ్చాడు. మరి యూద సాంప్రదాయంలో బిడ్డలు దేవుని వరాలు, ఆశీర్వాదాలు లేకపోవడం దేవుని ఆశీర్వాదం లేనట్టుగా వారు భావించేవారు. ఈ మాట విన్న ప్రతిసారి పాపం కుమిలిపోతూ ఉండేది అన్న. ఒంటరిగా కన్నీరు కారుస్తుండేది, దిగులుతో ఉండేది. ఓ భగవంతుడా, ఎప్పుడు నన్ను కరుణిస్తావని ఒంటరిగా మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండేది. మరి భర్త ఎల్కానా ఆమెను చేరదీసి ఆమెతో ఎంతో ప్రేమతో మాట్లాడేవాడు. ఇదిగో నేను 10 మంది బిడ్డలు పెట్టు కాదా, ఎందుకు నువ్వు కన్నీరు కారుస్తావు, ఎందుకు నీకు ఈ దిగులు అని ఓదారుస్తూ ఉండేవాడు. అయితే ఎంతైనా బిడ్డలు బిడ్డలే, భర్త భర్తే. ఒకసారి యెరూషలేము దేవాలయానికి వెళ్ళింది. అక్కడ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటుంది, కన్నీరు కారుస్తుంది, కుమిలిపోతుంది. అక్కడున్న పూజారి, ఆ అర్చకుడు ఏలి చూశాడు ఈ విధంగా. ఏంటి, ఏమవుతుందని. ఏమమ్మా, పట్టపగలే తాగొచ్చావా అన్నాడు. లేదు స్వామి, ఇదిగో దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి వచ్చాను, నాకు దేవుని కరుణ లేదు, సంతానం లేదన్నది. జాలిపడి అన్నాడమ్మా, ఇదిగో దేవుడు నిన్ను కరుణిస్తాడు, తప్పక వచ్చే ఏడాదికి నీకు దేవుని బిడ్డను ప్రసాదిస్తాడన్నాడు. తిరిగి వెళ్ళిపోయింది. ఆమె
ప్రభువా నిజంగా నాకు బిడ్డను ప్రసాదిస్తే ఆ బిడ్డ ఇక నీదే, నీవాడే, నీకే ఇచ్చేస్తాను. మొక్కుబడి చేసుకుంది, వెళ్ళింది. ఇదిగో దేవుడు కరుణించాడు, పండంటి బిడ్డనిచ్చాడు. సమూవేలని పేరు పెట్టాడు. పేరు పెట్టి దేవుని సన్నిధి ఇదిగో పాలు మానినంత వరకు ఆ బిడ్డను అతను ఆమె సాకి దేవుని సన్నిధి తీసుకొని వచ్చి ఇదిగో కానుకలు సమర్పిస్తూ ఈ బిడ్డను కూడా ఏలీ చేతుల్లో పెట్టేసింది. దేవా, నా నింద తొలగించావు, నన్ను కరుణించావు. ఇదిగో నేను నీకు ఇచ్చిన మాట ప్రకారంగా పుట్టిన బిడ్డ ఇక నీవాడే, నీ సేవకే అని చెప్పి ఏలీ చేతుల్లో పెట్టి అక్కడి నుంచి కృతజ్ఞత తెలియజేసుకొని మొక్కుబడి చెల్లించుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ బిడ్డ దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, అతని కైంకర్యంలో ఉన్నాడు. అదిగో చిన్న బాలుడు అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. ఇదిగో దేవాలయంలో అవసరమైన వస్తువులన్నీ సమకూరుస్తున్నాడు, శుభ్రం చేస్తున్నాడు, దీపాలు వెలిగిస్తున్నాడు. దేవుని మందసం దగ్గర దీపాలు వెలిగిస్తున్నాడు. ఆ దీపాలు ఆరిపోవడం లేదు, నిత్యము ప్రకాశిస్తున్నాయి. రాత్రి అయింది, ఆ దీపాలు ఇంకా వెలుగుతూ ఉండగానే ఆ ప్రభు సన్నిధిలో పడుకున్నటువంటి ఆ సామువేలుకి దేవుడు పిలుపు అందుతుంది. సామువేలు, సామువేలు అని దేవుడు పిలిచాడు. బాలుడు లేచాడు. గురువుగారు పిలుస్తున్నారు అనుకొని ఏలీ దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు పిలిచారా అన్నాడు. నేనేం పిలవలేదన్నాడు. రెండవసారి కూడా అదే మాట, మూడవసారి కూడా సామువేలు, సామువేలు అన్నాడు. మరలా వెళ్ళాడు. అప్పుడు గ్రహించాడు ఏలీ, ఇదిగో దేవుడే సామువేలును పిలుస్తున్నాడు అని తెలుసుకొని, ఈసారి ఎవరైనా పిలిస్తే ఆనత నిమ్ము ప్రభు, నీ దాసుడు ఆలకించుచునే ఉన్నాడు అని నువ్వు చెప్పు అన్నాడు. ప్రభువు పిలిచాడు. సామువేలు, సామువేలు అన్నప్పుడు గురువుగారు చెప్పినట్లు ఆనత ఇవ్వు ప్రభు, నీ దాసుడు ఆలకించునే ఉన్నాడు అన్నాడు. దేవుడు తన ప్రణాళికను చిన్ని బాలుడైన ఆ వయసులో పెద్దవాడవుతున్నటువంటి ఆ సామువేలుకి తన ప్రణాళికను తెలియపరిచాడు. ప్రియమైన సహోదరులారా, రెండు విషయాలు సామువేలు విషయంలో మనం ధ్యానం చేసుకోవాలి. మొదటిది, బిడ్డలు లేరు భగవంతుడా, బిడ్డలను దయచేయి అన్నది. నువ్వు బిడ్డను కానిస్తే నీకే ఇచ్చేస్తానన్నది. లేక లేక పుట్టిన బిడ్డ మాట మీద నిలబడింది. నువ్వు నాకు బిడ్డనిస్తే నేను నీకు ఇచ్చేస్తానన్నదా. ఎంతటి త్యాగం అది. ఇప్పుడు 2, 3, 4 పిల్లలున్నా సరే, అమ్మో మా అబ్బాయా వద్దు, మా అమ్మాయా వద్దు. ఎవరో త్యాగం చేస్తే, ఎవరో తన బిడ్డనిస్తే ఇక్కడ మనకు గురువు అవుతాడు. ఎవరో త్యాగం చేస్తే ఈ ఆసుపత్రిలోనో లేకపోతే ఈ పాఠశాలలోనో ఒక అమ్మగారు అవుతారు, ఒక కాన్వెంట్లో ఒక అమ్మగారు అవుతారు. ఏమి నేర్చుకోవాలి? అన్నా నుంచి ఇచ్చిన మాట మీద నిలబెట్టడం. దేవుడిచ్చాడు, ఇక దేవునికే, దేవుని సేవకే ఓ ప్రేరణ. ఎంతటి త్యాగము. లేక లేక కలిగిన సంతానము, ఆ సంతానాన్ని తిరిగి దేవునికి ఇచ్చేయడం, ఇంటి దగ్గర ఉంచుకోవడానికి, తనతో ఉంచుకోవడానికి కాదు. ఇదిగో దేవుడిచ్చిన వరము దేవుని సన్నిధిలో. మరి ఉన్న ఏకైక బిడ్డను కాదు, కనీసం ఎవరో ఒకరిని, కనీసం ఒకరినైనా ఆ ప్రభు సేవకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానా? అందుకని చెప్తాను, గురువులో మఠవాసులైనటువంటి వారు వారి త్యాగము కంటే వారిని త్యాగం చేసిన తల్లిదండ్రుల యొక్క త్యాగం మహా గొప్పది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక ప్రేరణ మనము పొందాలి ఆ తల్లి నుండి, దేవునికి మన బిడ్డలను సమర్పించుకోవడం. రెండవది, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు
అతడు మాట్లాడతాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మనము పసి బాలుడు ప్రవక్త అయిపోయాడు. సామువేలు చిన్ని బాలుడు ఇజ్రాయేలు మహాజనాంగానికి గొప్ప ప్రవక్త అయిపోయాడు. ఇదిగో మొట్టమొదటి రాజుని అభిషేకించాడు, ఆ సౌలును అభిషేకించాడు, తర్వాత దావీదును అభిషేకించాడు. దావీదు రాజ్యమునకు ఇదిగో అంత మేలైనటువంటి ఆ రాజ్యము, ఆ దావీదు రాజ్యములో, ఆ దావీదు వంశములో పుట్టినటువంటి వాడు క్రీస్తు భగవానుడు. ప్రవక్తగా మారిపోయాడు. అతనితో ఉంటే ఇదిగో మనం మారిపోతాం. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి మనము ఎదుగుతాం. దేవుని సన్నిధిలో ఇదిగో ఆ బిడ్డను సమర్పించింది. నేను సమయాన్నైనా ప్రభు సన్నిధిలో సమర్పించడానికి సిద్ధంగా ఉన్నానా? కనీసం సమయం. వారం అంతా కష్టపడతాం, రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడతాం. కష్టపడడానికి శక్తినిచ్చింది ఎవరు? నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నీకు సామర్థ్యం ఇచ్చింది ఎవరు? నీకు తెలివితేటలు ఇచ్చింది ఎవరు? వారానికి ఒక గంట సేపు, గంటన్నర సేపు ఆ ప్రభుకి ఇవ్వడానికి మనకి మనసు లాగుతుంటుంది. ఆ రోజు కూడా పనిచేసేయాలి, సంపాదించేయాలి. ఏమండి, చర్చికి వెళ్తేనేటండి నా మనసులో ఉన్నాడు దేవుడు, ఎప్పుడూ స్మరించుకుంటే ఉంటాను. సాకు, ఒక సాకు. దేవుని సన్నిధికి రావడానికి సమయం లేదు. ఒక సాకు ఏంటంటే మనసులోనే మీరు గంటన్నర, నేను 24 గంటలు దేవుడిని స్మరించుకుంటూనే ఉంటాను, నా మనసులోనే దేవుడు ఉన్నాడు, నా మనసే దేవాలయం. సాకులు అవన్నీ. దేవుడికి ఇవ్వవలసింది దేవుడికి ఇస్తున్నావు నువ్వు. ప్రభు సమయాన్ని నేను దొంగిలిస్తున్నాను. ఇట్ ఈస్ గాడ్స్ టైమ్. I should give it to God and receive His blessing. ప్రియమైన సహోదరులారా, అతనితో ఉంటే ఇదిగో అద్భుతాలు జరుగుతాయి. సంపాదించాలి. పొట్ట కోసం అన్నం, అన్నం కోసం పొట్ట, రెండవ పట్టణం. పునీత పౌలుడు చెప్తున్నాడు కొరింథీ ప్రజలకు. ఆ కొరింథీ ప్రజలు ఇదిగో శారీరకమైనటువంటి అవసరాలు తీర్చుకోవడమే జీవితం. భౌతికమైన అవసరాలు తీర్చుకోవడం, పొట్ట కోసం అన్నం, అన్నం కోసం పొట్ట. ప్రభు ఏమంటున్నాడు? కోటి విద్యలు కూటు కొరకే రకరకాల మోసాలు చేసి అవినీతిగా సంపాదించి తొక్కి నొక్కి ఎక్కి కుంభకోణాలు, అబద్ధాలు, మోసాలు చేసి సంపాదించేయాలి. ఇదిగో పొట్ట నింపేసుకోవాలి. ప్రభు అంటున్నాడు అన్నం కోసం పొట్ట, పొట్ట కోసం అన్నం అంటున్నారు. ఈ రెండింటిని నాశనం చేసేస్తాడు దేవుడు. ఈ రెండు కూడా ఉండవు. దీనికి మించింది నువ్వు ప్రయత్నం చేసి సంపాదించుకోవాలా? అది దేవుని యొక్క సన్నిధి, ఆత్మీయ ఆలయం. నీ శరీరము దేవుని ఆలయం అని నీకు తెలియదా? లాఫ్టీ ఐడియాస్, నోబుల్ థింకింగ్, ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి జీవితం జీవించడానికే దేవుడు నేను మనందరినీ పిలిచాడు. తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా, కొత్త రోజు. 13వ తారీఖు అయిపోయింది, జనవరి 13 అయిపోయింది, 14 వచ్చింది, 15 వస్తుంది. ఇందుకోసమైనా దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. అతనిని తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షం పొందడానికి. మన లక్ష్యము మోక్షం. పరిగెత్తు ఉంటారు, రన్నింగ్ రేస్ చేసేవాళ్ళు ఎటువైపు పరిగెత్తాలా? అంటే వెనక పరిగెత్తే అలా గేమ్స్ ఉన్నాయి, ఇది వేరే విషయం. లక్ష్యం అటు ఉంటుంది. ఆ లైన్, డెడ్ లైన్ ఉంటుంది అక్కడ. ఒక తాడు ఏదో పట్టుకుంటారు, లేకపోతే ఏదో లైన్ ఏదో ఉంటుంది. పరిగెత్తే వాళ్ళు అటువైపు పరిగెత్తాలా, ఇటువైపు పరిగెత్తే అక్కడ ఎప్పుడూ నీ జీవితంలో చేరుకోలేవు. వెనక్కి పరిగెత్తే నీ జీవితంలో అసలు చేరుకోలేవు.
నీ లక్ష్యము, నీ గురి నీ ముందుంది. అదిగో ఆ లక్ష్యం వైపు, ఆ గురి వైపు మనం పరిగెత్తాలి. అది ఎప్పుడు కూడా మన కళ్ళ ఎదుట నుండి తొలగిపోకూడదు. ఇట్ షుడ్ బి ఫిక్స్డ్. యువర్ గేజ్ మస్ట్ బి ఫిక్స్డ్ ఆన్ దిస్ గోల్, ద గోల్ ఆఫ్ హెవెన్. మోక్షమే మన లక్ష్యము. మన పరుగు, మన ప్రయత్నము, మన ఆలోచన సమస్తం కూడా అటువైపే ఉండాలి. పరలోక వస్తువులపై మీ మనస్సులను లగ్నం చేయండి. పునీత పౌలుడు చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఇదిగో మనము దేవుని ఆలయంగా మారిపోవాలి. అతనితో ఉంటే, అతని మనలో ఉంటే మనము ఇదిగో ఏమవుతాము? దేవుని సన్నిధి అవుతున్నాము. వెలనిచ్చి మిమ్మల్ని కొన్నాడు ఆ ప్రభు. తన రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి మిమ్మల్ని కొన్నాడు. కాబట్టి ఇదంత సులువుగా చెదిరిపోవడానికి కాదు. కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేవుడు మనకి ఎందుకు ఈ జీవితం ఇచ్చాడు, ఈ దేహం ఇచ్చాడు? తిన్నామా, ఉన్నామా, పడుకున్నామా, అయిపోయిందా? కాదు, దానికోసం కాదు. ఉన్నతమైనటువంటి విలువలను సాధించడానికి, సంపాదించడానికి, ఉన్నతమైనటువంటి వాటిని. ఇదిగో దేవుని బిడ్డల ఔన్నత్యాన్ని సంపాదించడానికి. మనం ఈ శరీరంలో చేసే ప్రతి పనికి బహుమతులు ఉంటాయట. మనం ఈ శరీరంలో చేసే ప్రతి పనికి బహుమతులు. God will reward every work that we do in this body. అది మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. మంచి వాటికి మంచి బహుమతులు ఉంటాయి, చెడ్డవాటికి కూడా బహుమతులు ఉంటాయి. రివార్డ్ అండ్ పనిష్మెంట్. రివార్డ్ ఆఫ్ హెవెన్ అండ్ ద పనిష్మెంట్ ఆఫ్ హెల్. అయితే ఇది మనల్ని భయపెట్టడానికి కాదు, మన బాధ్యతను గుర్తు చేయడానికి. భయపెట్టడానికి కాదు, బాధ్యతలు గుర్తు చేయడానికి. నువ్వెవరివి? దేవుని బిడ్డవి. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నాడు ప్రభు తన వాక్కు ద్వారా. నువ్వు దేవుని ఆలయం. బలహీనతలు ఉంటాయి. ఎందుకు ఈ విధంగా ఈ పౌలుడు ఈ మాట చెప్తున్నాడంటే, ఆ ముందు అధ్యాయంలో మనం చూస్తే ఆ కొరింథు సంఘం చాలా హేయమైనటువంటి స్థితిలో ఉన్న సంఘం. వావి వరసలు లేకుండా పెళ్ళిళ్ళు చేసేసుకొని సంబంధాలు పెట్టుకునేటువంటి సంఘం కొరింథు సంఘం. అందు గురించి 5వ అధ్యాయంలో చూస్తే 1 కొరింథీయుల 5వ అధ్యాయం సంఘంలో వ్యభిచారం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ అన్ని రకాలైనటువంటి వ్యసనాలకు ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ 6వ వచనం అక్కడి నుంచి చూస్తే చాలా ఘోరమైన విషయాలు. ఇదిగో మొదటి వచనంలో, అన్యులు సైతము చేయనేరని మహా దారుణమైన వ్యభిచార దోషము మీ యందు ఉన్నదని వదంతి కలదు. ఇంకా తర్వాత ఇంకా చెప్పలేని మాటలన్నీ ఉన్నాయి అందులో, సంబంధాలన్నీ. సంఘము పాడైపోతుంది. దేవునికి ఇష్టమైన రీతిలో జీవిస్తుంది. కాబట్టి సూటిగా ప్రశ్నిస్తున్నాడు. ఒక కొరడా దెబ్బ కొట్టినట్టు చెప్తున్నాడు. ఇదిగో జాగ్రత్తగా ఉండండి. ఈ లోకములో వ్యభిచారులను, దురాశాపరులు, దోచుకొనివారు, విగ్రహారాధకులైన వారు, వారందరితో సాంగత్యము వలదని నేను అభిప్రాయపడుట లేదు. అట్టి వారి నుండి తప్పించుకొనవలనన్నచో మీరు ఈ లోకము నుండి వైదొలగవలసి ఉండును. అంటే ఏంటి? ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ తప్పించుకోవడం కాదు, వాళ్ళు ఉంటారు. కానీ వారిలో కూడా మీ యొక్క క్రైస్తవ ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవాలి. మీ క్రైస్తవ ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవాలంటున్నాడు. ఆ ప్రభుతో ఉండాలి. మీ జీవితాలు మారిపోతాయి. సోదరుడని పిలుచుచు వ్యభిచారియు, దురాశపరుడు, విగ్రహారాధకుడు, నిందారోపకుడును, త్రాగుబోతును, దోచుకొనివాడును అగు వ్యక్తితో కలిసి రాదని ఏదైనా నా అభిప్రాయము. అట్టి వారితో భోజనం కూడా చేయొద్దు. భోజనం కూడా చేయొద్దు అంటున్నాడు. ఎంత కఠినంగా ఉంది చూడండి వాక్కు. మరి నా జీవితం ఎలా ఉంది ఈరోజు? నేను ఏం ఆశించి జీవితాన్ని కొనసాగిస్తున్నాను?
నా లక్ష్యం ఏమిటి, నా గురి ఏమిటి? ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియమైన సహోదరులారా. సువార్త పట్టణానికి వద్దాం. బాప్తిస్మ యోహానే ఆ మెస్సయ్య అనుకుంటున్నారు అందరూ. అతను అంటాడు, బాబోయ్ నేను కాదు బాబోయ్ అంటాడు అతను. ఇదిగో అతని పాదరక్షలు వారును కూడా విప్పడానికి నేను అర్హుణ్ణి కాదు అని తనను తాను తగ్గించుకుంటున్నాడు. నేను తగ్గించబడాలి, ఆయన హెచ్చింపబడాలి. నాలో ఉన్న నేను తగ్గించబడాలి. ద ఐ ఇన్ మీ షుడ్ డిక్రీజ్, హీ షుడ్ ఇంక్రీజ్ ఇన్ మీ. అంటే నేను తగ్గించబడాలంటే నేను అహంకారం, నేనే నాదే, అది తగ్గించబడాలి. అతడు క్రీస్తు వ్యక్తిత్వం, క్రీస్తు నైజం నాలో, క్రైస్ట్ మస్ట్ ఇంక్రీజ్ ఇన్ మీ, ఐ షుడ్ బికమ్ లైక్ క్రైస్ట్. నేను క్రీస్తుమయం అయిపోవాలి. నాలో ఉన్నటువంటి నా వ్యక్తిగతమైన బలహీనతలన్నీ కూడా తగ్గించబడాలి. అటువంటి వ్యక్తి నీవేనంటే నేను కాదు బాబా, ఇదిగో ఆ దారిలో వెళ్తున్నాడు కదా, అతడే సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఇద్దరు శిష్యులు ఆ యేసు వెంబడి వెళ్తున్నారు. వెనక నడుచుకొని వస్తుంటే వెనక్కి తిరిగి మీకేం కావాలి అన్నాడు. మీరు ఎక్కడుంటారండి, వచ్చి చూడండి. వాళ్ళు యేసుతో ఉన్నారు, అక్కడ చూడండి, వచ్చి చూడు అన్నాడు. అప్పుడు వారు వెళ్ళి ఆయన నివాస స్థలమును చూచి ఆనాడు ఆయనతో గడిపిరి. దే వర్ విత్ హిమ్, ఆయనతో గడిపారు, అతని సహవాసంలో ఉన్నారు, ఆయనతో ఉన్నారు. ఇదిగో వాళ్ళు మారిపోతున్నారు. అందులో ఒకడు ఎవరు? సీమోను పేతురు సోదరుడు. ఏం పేరు? ఆంద్రేయ వెళ్ళాడు తన అన్నయ్య తన సోదరుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడు? ఇదిగో మేము ఆ మెస్సయాని కనుగొన్నాం అన్నాడు. మెస్సయాని కనుగొన్నాం అన్నాడు. అంటే ఆ పేతురు వస్తున్నాడు. ఇక్కడ యోహాను కథనం ప్రకారం ఎలా ఉంది, మరి మత్తయి మరి లూకా కథనం ప్రకారంగా వల వేస్తున్నప్పుడు, చేపలు పడుతున్నప్పుడు ఆ పేతురు పడవలో ఎక్కి యేసు మొట్టమొదటిసారిగా అతను చూడడం, అద్భుతంగా చేపలు పడడం. ఇదిగో నేను పాపాత్మని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటే అక్కడ చెప్పిన మాట ఇక్కడ, నీవు సీమోనువి, నిన్ను కేఫా రాయిగా మార్చేస్తానన్నాడు. అతనితో ఉన్నటువంటి వారికి, దోస్ హు ఎన్కౌంటర్ విత్ జీసస్ విల్ చేంజ్ దేర్ లైఫ్. యేసుని ముఖాముఖి వచ్చినటువంటి వారిని, కలిసి ఉన్నటువంటి ఆ ప్రభువుతో గడిపినటువంటి వారికి ఇదిగో వాళ్ళ జీవితాలు మారిపోతాయి. సీమోన్ అంటే అర్థం ఏంటండి? సీమోన్ అంటే అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పాను. ఏంటి సీమోను అంటే? చెరువులు ఉంటాయి కదా, చెరువు గొట్టలు ఏముంటాయి? ఇంత గడ్డి ఉంటుందా? గడ్డి ఎలా ఉంటుంది? పొడవ ఉంటుంది గడ్డి. దాన్ని రెల్లు కాడలు లేకపోతే ఏమంటారు, ఎండుగడ్డి అంటారు, ఇక రకరకాలు. సీమోన్ అంటే అది. గాలి ఎటు వేస్తే అడి ఊగిపోతాడు. ఒక స్థిరత్వం లేనటువంటి వ్యక్తిత్వం. సీమోన్ నిజానికి అలాగే ఉన్నాడు. ఇదిగో నీవు సజీవుడైన దేవుని కుమారుడవు అన్నాడు. వెరీ గుడ్, చాలా మంచిది. ఇది నీ శరీరం కాదు, అదిగో ప్రభువే నా తండ్రి నీతో పలికించాడన్నాడు. అయిపోయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇదిగో మనుష్య కుమారుడు శత్రువుల చేతులను అప్పగించబడతాడు, మరణిస్తాడు, భూస్థాపితం చేస్తారు. పక్కకి తీసుకెళ్ళి ఏమయ్యా అలాంటి మాట్లాడుతున్నావు, నువ్వేదో రాజు అయిపోతావు, నేను మేము పెద్దగా ప్రచారం చేయడానికి మీ వెనకాతలు మేము వస్తే చచ్చిపోతాను, దొరికిపోతాను, లొంగిపోతాను, ఓడిపోతాను అంటావేంటి? ఇలాంటి మాటలు రా నీకు. పబ్లిక్ ఇమేజ్ నీది ఒకటి ఉంది, దాన్ని నిలబెట్టుకో అంటున్నాడు. పో సైతాన్ అన్నాడు యేసు.
ప్రభు నీవే అయితే నేను కూడా నీలాగా నడవడానికి నాకు శక్తిని అన్నాడు. రమ్మన్నాడు, దూకాడు. అనుకున్నాడు, నా వల్ల అనుకున్నాడు, అటు ఇటు చూశాడు, మునిగిపోవడం ప్రారంభించాడు. యేసునుడి దృష్టి పక్కకి వెళ్ళింది, మునిగిపోవడం ప్రారంభించాడు. ఓ అల్ప విశ్వాసి అన్నాడు. కానీ గాలికి ఊగిపోయే రెల్లు కాడ మనస్తత్వం కలిగినటువంటి ఆ సీమోనుని తన స్త్రీ సభకు, తన సంఘానికి పునాది రాయని చేశాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. He chooses the weak and makes them strong. బలహీనులను ఎన్నుకొని బలవంతులను చేస్తాడు ప్రభు. అది అతని మార్గము. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఒక మాట మీద నిలబడే మనస్తత్వం ఉందా మనకి? వాడి అది నిజమే, ఇది పాయింటే, అది పాయింటే, అన్ని పాయింట్లే, మరి నీ పాయింట్లేటి? యూ హ్యావ్ నో స్టాండ్ ఆఫ్ యువర్ ఓన్. వాడేది చెప్తే అది కరెక్టే, ఇది కరెక్టే, అది తప్పులా, అవును తప్పులా ఉంది. నీ అంతట స్వతంత్రంగా నీకు ఒక స్టాండ్ ఏమి ఉండదా? ఒక వ్యక్తిత్వం ఏమీ లేదా? గాలికి ఊగిపోయే గడ్డి పోచలాగా నేను ఉన్నానా ఈరోజు? ఇది నిజం అనుకున్నప్పుడు, ప్రాణం పోయిన నిజము, ఇది సత్యము, ఇది వాస్తవము, ఇందులో మంచి ఉంది, నీతి ఉందంటే నిలబడతాను. అది తప్పు, అందులో సంథింగ్ రాంగ్, అది తప్పు అని చెప్పడానికి నాకు ధైర్యం ఉందా? మనందరం కూడా సీమోనులమే, అందరమేనే, ఊగిసలాడేవాళ్ళమే. ప్రభు ఈరోజు చెప్తున్నాడు, తనతో ఉంటే ఇదిగో మారిపోతాం. రాయిని చేస్తాడు, స్థిరత్వాన్ని ఇస్తాడు మన జీవితాలకి. ప్రియమైన సహోదరులారా, మరి ఎన్నెన్ని పాఠాలను దేవుడు మనకి ఈరోజు అందిస్తున్నాడు, ఎన్నెన్ని జీవిత సత్యాలను మనకు ఇస్తున్నాడు. దేవునికి వందనాలు తెలియజేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, మా ప్రియమైన పరలోక తండ్రి, నీతో ఉంటే మారిపోతాం. ప్రభువా, అన్న నీకిచ్చిన మాటను నిలబెట్టుకుంది. నీవిచ్చినటువంటి ఆశీర్వాదము తన కడుపున పుట్టిన బిడ్డను సమూవేలుని నీ సన్నిధిలో సమర్పించింది, నీ సేవకి అంకితం చేసింది. సమర్పించుకునే బుద్ధిని మాకు ప్రసాదించండి ప్రభువా. త్యాగము, ఎంత శ్రమ, ఎంత కష్టము అనిపించినా సరే ప్రభువా, నీకివ్వడమే గొప్పతనం, నీ సన్నిధిలో ఉండడమే మాకు ఆశీర్వాదం. ప్రభువా, నీ సన్నిధిలో నీతో పాటు నీ ఆలయంలో ఉన్నటువంటి సమూవేల్ని, పసిబాలుణ్ణి ప్రవక్తగా మార్చావు. ప్రభువా, నీకు వందనాలు. దేవా, ఇదిగో మా జీవితాలు పొట్ట కోసం, అన్నం కోసం పొట్టలాగా చాలాసార్లు ఉంటుంది. ప్రభువా, ఇదిగో నీవు మాకు ఈ జీవితం ఎందుకు ఇచ్చావు? నిన్ను తెలుసుకొని, ప్రేమించి, సేవించి అటు వెనుక మోక్షం పొందడానికని మేము మర్చిపోతూ ఉంటాం. ప్రభువా, మా శరీరాలు నీ ఆత్మకు, పవిత్రాత్మకు ఆలయమని చాలాసార్లు మేము గుర్తుంచుకోవడం లేదు, బలహీనపడిపోతున్నాం. ప్రభువా, ఈ ఆలయానికి అప్రతిష్ట, అమంగళము కలిగేలాగా మేము జీవిస్తున్నాము. ప్రభువా, మమ్ము క్షమించండి. మా దేవుని బిడ్డల ఔన్నత్యాన్ని నిలబెట్టుకునే విధముగా మా జీవితాల్లో మార్పును తీసుకురండి. ప్రభువా, సీమోనుని పేతురుగా, రాయిగా మార్చావు. మా చపల చిత్తాన్ని, ఊగిసలాడే బతుకుల్ని, ఊగిసలాడే ఆలోచనలు, తలంపులను, మార్గాలను ప్రభువా, ఇదిగో ప్రభు, నిన్ను విడిచిపెట్టి చాలాసార్లు అటు ఇటు ఊగిసలాడుతూ, ఆ విశ్వాసంలో తొణికిసలాడుతూ, అన్యులు ఆచరించేటువంటి పద్ధతుల్లో చాలాసార్లు మేము వెనకాడుతున్నాము, పక్కకు వెళ్ళిపోతున్నాం. మా లక్ష్యం, గురిని ప్రభువా మేము తప్పుకుంటున్నాం, ఊగిసలాడిపోతున్నాం. మా విశ్వాసం కదిలిపోతుంది, గాలికి ఊగిపోతుంది. ప్రభువా, స్థిరపరచండి ప్రభు, బలపరచండి ప్రభువా. మా సంఘాన్ని నీ ప్రేమతో నింపి, నీ విశ్వాస వరమునిచ్చి, ఇదిగో ప్రేమ నిండినటువంటి ఆత్మాలయాలుగా మా బిడ్డలందరినీ కాచి కాపాడి సంరక్షించమని
మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి.